ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కే పాల్ ప్రజాశాంతి పార్టీపై ఫిర్యాదు చేయనున్నారు. అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతలు కోరనున్నారు. అలాగే వివేక హత్యపై కూడా ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో ఐపీఎస్ల బదిలీ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. వైసీపీ ఫిర్యాదు చేసిన 24 గంటల్లో 3 అధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. అంతేకాదు ఈసీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బదిలీ నుంచి ఇంటెలిజెన్స్ ఐజీని మినహాయిస్తూ మరో జీవో జారీ చేసింది. దీనిపై వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఏపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ మండిపడింది. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న వైసీపీ మరి కాసేపట్లో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. మరోవైపు ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు వైసీపీ అభ్యర్థుల పేర్లతో పోలి ఉండడంపై కూడా వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. దాదాపు దీనివల్ల ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందంటూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాల్ వాదన వింతగా ఉంది. ఇందులో టీడీపీ కుట్ర దాగుందని, తన పార్టీ అభ్యర్థులను కొనేశారంటూ వాదిస్తున్నారు. తన పార్టీ అభ్యర్థుల లిస్టు చూస్తే తనకే అనుమానం కలుగుతోందని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ కలవనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కమిషన్ కలవనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎన్నికల కమిషన్ ని కలిసి అనేక ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. వారు చేసిన ఫిర్యాదులను అనుసరించి ఎన్నికల కమిషన్ కొంత విచారణ చేపట్టి ఇప్పటికి 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆ బదిలీ వ్యవహారమే ఇప్పుడు వివాదాస్పదంగా మారి తెలుగుదేశం పార్టీ వర్సెస్ ఎన్నికల కమిషన్ గా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇదే అంశం మీద ఈసీ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పి భావించారు. ఆ మేరకే అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయగా ఆ బదిలీని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు వీటన్నిటిని కూడా పట్టుకుని ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు. ఆర్టికల్ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒకసారి షెడ్యూల్ రిలీజ్ అయిందంటే సర్వాధికారాలు ఉంటాయి. ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం, ఎటువంటి అవకతవకలు లేకుండా ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ ఏ తరహా నిర్ణయమైనా తీసుకోవచ్చు. దాన్ని మాత్రమే ఎన్నికల కమిషన్ ఎక్సర్సైజ్ చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతూ జీవోలు జారీ చేయడం, ఎన్నికల కమిషన్ మీదనే యుద్ధాన్ని ప్రకటించడం అన్నది పూర్తి స్థాయి రాజ్యాంగ విరుద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వాదిస్తున్నారు. ఇదే వాదనతో వారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అయితే ఇదే వ్యవహారం మీద ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ దీని మీద ఆల్రెడీ నిన్ననే స్పందించింది. తాము ఏదున్నా కోర్టులోనే తమ స్పందన తెలియజేస్తాం, తాము చెప్పాలనుకున్నది న్యాయస్థానానికే తెలియజేస్తామంటూ నిన్న కేంద్ర ఎన్నికల ప్రధాన ఈ ఒక్క టాపిక్ తో పాటుగా మరొక అంశం కూడా ఉంది. అది కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి సంబంధించింది. అతని పార్టీకి ఇచ్చిన గుర్తు వైఎస్ఆర్సీపీ సింబల్ ఫ్యాన్ పోలి ఉండడం, ఫ్యాన్ కి హెలికాప్టర్ కూడా ఫ్యాన్ ఉంటుంది కాబట్టి వృద్ధులు, కొంతమంది చూపు సరిగా లేని వాళ్ళు ఈ గుర్తు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని వీరు చాలా కాలం నుంచి వాదిస్తూ వచ్చారు. అయినా సరే ఎన్నికల కమిషన్ హెలికాప్టర్ గుర్తుని కేటాయించింది కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా చూస్తే అభ్యర్థుల పేర్లతోటి సరిపోలేలాగా కేఏ పాల్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. దీనివల్ల కూడా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా తమకు చెందాల్సిన, తమకు రావాల్సిన ఓట్లు ఈ కేఏ పాల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఒక రాజకీయ కుట్ర ఉందేమోనన్న అనుమానాల్ని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ వ్యవహారాన్ని కూడా తీసుకెళ్లనున్నారు. కాకపోతే ప్రధానంగా అయితే గనక ఐపీఎస్ అధికారుల వ్యవహారమే. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఐపీఎస్ అధికారులను ఇతర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వాదిస్తున్నారు. ఆ మేరకే డీజీపీని కూడా బదిలీ చేయాలన్నది వారి డిమాండ్లో ఉంది. మరికొంతమంది అధికారుల పేర్లను ఎన్నికల కమిషన్ కి వారు ఇచ్చే జాబితాలో
ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా దీని మీద ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు వైకాపా నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది.